అని చెప్పేసి ఒక తాపత్రయంతోనే వేరే జిల్లా వాళ్ళ కన్సల్ట్ అయ్యి వాట్సాప్ గ్రూపులు తయారు చేసేసి ఒక మీటింగ్ పెట్టేసి ఒక స్టేట్ బాడీ ఏర్పాటు చేసుకున్నాం సార్. మాకేం తెలియదు, స్టేట్ బాడీ ఏర్పాటు చేసుకున్నాం. ఆ తర్వాత ఏం చేయాలని అసలు ఏం తెలియదు. స్టేట్ బాడీ ఒకటి అయింది, స్టేట్ పేపర్ షీట్ వచ్చింది, కమిటీ ఫార్మేషన్ అని చెప్పేసి నాకు తెలియదు. ఏదో కమిటీ ఏర్పాటు చేద్దామని, కానీ అధ్యక్షుడిగా నా మీద క్రిటిక్ పెడతాన విషయం నాకు తెలియదు. అయినాక కమిటీ అయ్యింది సార్, ఏం చేయాలి, రకరకాల మార్గాలు ఎంచుకున్నాం సార్. మనకు టీచర్స్ కానీ అడ్వకేట్స్ కానీ వారి వారి సలహాలు తీసేసుకొని ముందుకు వెళ్ళినాం. ఒకటి హైకోర్టు కేసు, ఇది న్యాయపరమైన మార్గం సార్. తర్వాత పొలిటికల్ వే సార్, వివిధ రాజకీయ నాయకులను కలవడం, వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం. మూడోది అఫీషియల్ సార్, అధికార యంత్రాంగం ద్వారా, ఇది ఎంఈఓ నుంచి కమిషనర్ సెక్రటరీ వరకు వాళ్ళకి వినతి పత్రాలు కానీ వేరే వేరే ప్రెజర్ కానీ ఆ రకంగా. మూడోది. నాలుగోది అంటే చిన్నగా మనం రోడ్డు మీదకి రావడమే. వేరే రకాలుగా మనం వినూత్న రకాల నిరసనలు కూడా తెలియజేసినాం. అంబేద్కర్ విగ్రహాలు వినతి పత్రాలు ఇవ్వడం కానీ, నల్ల బ్యాట్స్ ధరించి స్కూల్లోకి వెళ్ళడం కానీ చేసినాం. చాలా చిన్న చిన్న చేసినాం, పెద్ద పెద్ద వాటి జోలికి పోలేము. ఎందుకంటే మనం యూనియన్ కూడా చూసుకున్నాం సార్. మనం పెద్ద పెద్ద యూనియన్ మనం పిలుపునివ్వడానికి లేడు కదా సార్. నేను ఏమైనా చేయొచ్చు, నేను రోడ్ల మీద కంటే నేను, కానీ మనం యూనియన్ స్ట్రెంత్ కూడా చూసుకోవాలి కదా నేను. కాబట్టి అలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు ఏం చేయదలుచుకోలేదు ఇప్పటివరకు. మీరంతా స్ట్రాంగ్గా ఉన్నారంటే నా ప్లేస్ నేనే కాదు సార్, ఇక్కడ ఎవరున్నా కానీ ఒక డిసిషన్ తీసుకుంటారు. కానీ ఆ డిసిషన్ తీసుకోవడానికి మీరందరి వాళ్ళు ఆ సంఘటితం యూజ్ అవుతుంది, వాళ్ళకి మీ యూనిటీ యూజ్ అవుతుంది. అయితే ఒకటి న్యాయపరమైన మార్గం ఏంటంటే కోర్టు కేసు సార్. కోర్టు కేసు వచ్చేసరికి హైకోర్టులో నేను ఒక 4 years నుంచి టీఆర్టీ కోసం ఫైట్ చేస్తున్నాను సార్. డిఎస్సి కోసం ఫైట్ చేసిన, ఇక్కడ చాలామంది తెలుసు. నేను డిఎస్సి అభ్యర్థుల సంఘానికి స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేసిన. ఆ తర్వాత కొత్త జిల్లా డిఎస్సి కోసం పోరాడిన. ఇక్కడ సంఘటన వాళ్ళు ఉన్నారు కదా అందరు, సిద్దిపేట వాళ్ళు ఏరియా సార్, ఎందుకంటే కాంప్లిమెంట్ అవుతుంది. కొత్త జిల్లా డిఎస్సి కోసం ఫైట్ చేసినాం సార్. ఈ కొత్త జిల్లా డిఎస్సి కోసం సుప్రీంకోర్టుకి వెళ్ళినాం. సుప్రీంకోర్టు ఇక్కడ కూడా చాలా మంది డబ్బులు ఇచ్చిన మిత్రులు చాలా మంది సాయం చేసి, సార్ మీరు ఆఫ్ చేయండి.